పేర్ ఆఫ్ వాల్యూస్ దట్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ. ఇక్కడ టార్గెట్ వాల్యూ మనకి 10 అనమాట. అండ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఏదైనా పేర్ వాల్యూస్ మనం యాడ్ చేస్తే ఆ టార్గెట్ ఈక్వల్ టు 10 అవ్వాలన్నమాట. సో దానికి నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ I in nums and again using for loop inside for loop అనమాట. for j in nums. ఇప్పుడు if I plus j equal to target. సో ఇదేం చేస్తుందంటే ఇప్పుడు I వాల్యూ j వాల్యూ యాడ్ చేస్తుంది, అవి టార్గెట్ ఈక్వల్గా ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట కొన్నిసార్లు. అంటే 2 times 8 to 10 కదా. సో 8 to ఒకసారి 2 10 ఒకసారి మనకి నేను ప్రింట్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ప్రింట్ I, j. సో ఇక్కడ 5 2 times 2 8 2. సో డూప్లికేట్ వాల్యూస్ రావద్దంటే మనం అండ్ I లెస్ దెన్ j. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ రన్ చేస్తే సో నాకు ఓన్లీ 2837 అనేది ఈ 2 వాల్యూసే టార్గెట్కి ఈక్వల్ అనమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో.